RSS గ్రౌండ్ అనేది మీకు కావాల్సిన సమస్య నీట్ అయితే దాని కమిటీ చేసి విద్యార్థుల భవిష్యత్తు కాపాడుకుంటాం, విద్యార్థులకు అన్యాయం జరిగితే సరిదిద్దుకుంటాం. భగత్ సింగ్ గాంధీ అంబేద్కర్ వాదులు మరొక వైపు మాట్లాడుతున్నారు. నిజమైన భగత్ సింగ్ వారసులం మేము. దేశం గురించి ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్ ఆశయాల గురించి మాట్లాడుతున్నాం. దేశాన్ని ఒక్కటిగా ఉంచాలనుకుంటున్నాం. ఎందరో లక్షలాది మంది దేశ భక్తులు వాళ్ళ ఆత్మ ప్రజాస్వామ్యంలో చర్చించడానికి పార్లమెంట్ ఉంది. పార్లమెంట్ లో చర్చించే దమ్ము లేక రాహుల్ గాంధీ ఇలా దేశ విద్రోహిలాగా ప్రవర్తించి ప్రధానమంత్రి నివాసంపై దాడి అని బీజేపీ ఖండిస్తా ఉంది. ఎట్లయితే బంగ్లాదేశ్ కు అనిశ్చితి చేసిరో, షేక్ హసీనా ఇంటిపై దాడి చేసిరో, అట్లా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటిపై దాడి చేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. ఖబర్దార్ చెప్తున్నాం, భారతీయులంతా ఏకమైనరు. మీ పప్పులు ఉడకవు రాహుల్ గాంధీ. తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ధర్నా చేస్తుడు. 10,000 కోట్ల రూపాయల ఫీజు బకాయిల్ని 10,000 కోట్ల రూపాయల ఫీజు బకాయిలు విడుదల చేయకుండా విద్యార్థుల కోసం నువ్వు మాట్లాడతావా? పార్లమెంట్ లో చర్చించడానికి జితేంద్ర సింగ్ గారు చెప్పారు, చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం, పార్లమెంట్ రమ్మని చెప్పేసి. ఎందుకు సీట్లలో డ్రామా చేస్తుడు? సీట్లలో డ్రామాలు ఏం చేయాలి? పార్లమెంట్ మీద నమ్మకం లేదా? చర్చల పైన నమ్మకం లేదా? దాడులు చేస్తావా? ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ అండ్ అలయన్స్ పార్టీ చెప్తా ఉన్నాం. బీజేపీ అని చెప్పుకొని తిరిగే జుల్ల పురుగులంతా అక్కడ మోపై దేశానికి వ్యతిరేకంగా, నరేంద్ర మోదీ గారికి వ్యతిరేకంగా చెడ్డ మాటలు తిట్టుకుంటూ కూర్చురు. నీట్ విద్యార్థులు అంటే విద్యార్థుల కోసం కొట్టాడాలి కానీ దేశాన్ని తిట్టుడు, అఫ్జల్ గురుని తీసుకొచ్చుడు, మళ్ళా కశ్మీర్ ఆర్టికల్ 370 తీసుకొచ్చి ఆ ధర్నాన్ని తప్పుదోవ పట్టించి భారతదేశ పరువు తీయాలని చూస్తూ ఎట్టి పరిస్థితులని కానీ. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇక్కడ బీజేపీ పార్టీ భవన్ దగ్గర అయితే మనకి కాస్త సందిగ్ధ కోణాల్లో అయితే నెలకొంటుంది. చూడొచ్చు, ఇక్కడ సిఆర్పిఎఫ్ వాళ్ళు కావచ్చు, పోలీసులు కావచ్చు, వీరందరినీ కూడా అడ్డుకునే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. బీజేపీ నేతలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము గాంధీ భవన్ కి వెళ్ళే తీరుతామంటూ కూడా వీళ్ళ నినాదాలు వీళ్ళు చేస్తుండగా పక్కన పోలీసులు కూడా వీరందరినీ అడ్డుకునే పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ వారిని ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు లాక్కెళ్తున్నారో కూడా మనం ఇక్కడ స్వయంగా చూడవచ్చు. అయితే మేము ఎలాంటి ఘర్షణలను, ఎలాంటి విభేదాలను, ఎలాంటి గొడవలను మేము లేపము. మేము మా సమాధానాన్ని మాత్రమే వారికి చెప్పడం కోసం మేము గాంధీ భవన్ కి అయితే వెళ్తాము అని కూడా వీరు చెప్పడం జరుగుతుంది. అయితే వీరిని వెళ్ళనివ్వకుండా, అక్కడ వరకు కూడా వెళ్ళనివ్వకుండా వీరందరినీ కూడా అడ్డుకుంటున్న పరిస్థితుల్లో కూడా మనం చూడవచ్చు. వీరందరినీ కూడా ఏ విధంగా ఈ జీపుల్లోకి ఎక్కిస్తున్నారో కూడా మనం అందరం కూడా పరిశీలించవచ్చు. అయితే వీరి నినాదాలను పక్క నుంచి వినిపిస్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ నేతలు అక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్న లోక్సభలన్నింటినీ కూడా వాళ్ళు ముట్టడి చేసే విధంగా వారు అక్కడికైతే వెళ్ళడం జరిగింది. ఇక్కడ బీజేపీ నేతలు విద్యార్థుల పేరుతో, నీట్ పేపర్ల పేరుతో ఏదైతే వీరు ఘర్షణలు చేశారో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, అదంతా కూడా ఒక కుట్రపూరితంగానే చేశారు. నిజంగానే అందులో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో కూడా ఎవరికి తెలీదు. వారెవరు విద్యార్థులు కాదు, ఇదంతా కావాలని మొదలుపెట్టిన విదేశం అంటూ కూడా వీరందరూ కూడా మాట్లాడడం జరుగుతుంది. అయితే ఎవరు విద్యార్థులు కూడా కాదు, ఢిల్లీలో జరిగిన ఘర్షణలు అనేది ఎవరికి తెలీదు. మరి అలాంటి పరిస్థితుల్లో అయితే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మత కలహాలు కావచ్చు, ఇటు దేశ కలహాలు కావచ్చు, వాటన్నిటినీ కూడా రెచ్చగొట్టే విధంగా అధికారం వారి చేతుల్లోకి రావాలి అనే ఉద్దేశంతోనే విద్యార్థుల్ని ఇప్పుడు మనతో పాటు సుమన్ గారు ఉన్నారు. అయితే స్టేట్ సెక్రటరీ గవర్నెన్స్ వచ్చారు. సో ఇదంతా మాట్లాడి అసలు బీజేపీ నేతలను వెళ్ళడాన్ని ఇక్కడ అడ్డుకోవడం వెనక అసలు కారణం ఏంటి? నిజంగానే ఇదంతా కూడా గొడవలు రేగకుండా ఉండడం కోసమే ఆపారంటారు, లేకుంటే దీని వెనకతలు ఇంకేదైనా కారణం ఉందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే మరి ఈ విధంగా అయితే ఆపవలసిన అవసరం లేదు అని కూడా కొంతమంది దీనిపై నినాదాలు చేస్తున్నారు. సో దీనిపై మీ ఒపీనియన్? అసలుకి ప్రజాస్వామ్యంలో ప్రొటెస్ట్ చేయడం అనేది కాన్స్టిట్యూషనల్ రైట్. కాంగ్రెస్ ఎప్పుడు నిలబెట్టుకోలేదు. ఎవరిని ప్రొటెస్ట్ చేయనేది, ఏం చేయలేదు. ఎట్లా అంటే ఒక రాజు రాజ్యం వెళ్తే ఎట్లుంటుందో సేమ్ వాళ్ళ బిహేవియర్ సేమ్ అట్లనే ఉంది. దేనికోసం ప్రొటెస్ట్ చేస్తున్నారు బీజేపీ వాళ్ళు? అసలు రాహుల్ గాంధీకి పీఎం వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అక్కడ ఆల్రెడీ సిజిఐ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. నీకు అంత బుద్ధి ఉంటే, అంత సిగ్గుంటే వాళ్ళతోటి ధర్నాలో పాల్గొనేది ఉండే. ఇప్పుడు ఏదో యాక్టింగ్ చేసుకుంటా పోయి ఇంట్లో పోయి చాక్లెట్లు తినుకుంటా యాక్టింగ్ చేసుకుంటే ఎందుకు పీఎం అంటే ఇదంతా ఏంటంటే ఒక పొలిటికల్ స్టంట్. దాన్ని నిరసిస్తూ బీజేపీ పార్టీ మేము ఇక్కడ ధర్నాకు పోతుంటే మమ్మల్ని ముందుకు కదలనీయకుండా చేస్తున్నారు. మొత్తం దాదాపు ఒక 20 బస్సులు పెట్టి దాదాపు ఒక 1000 మంది పోలీసులను పెట్టి మమ్మల్ని ఆపుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇట్లా చేసే ప్రజాస్వామ్యాన్ని మీరు రెస్పెక్ట్ ఇవ్వలేదనుకో ప్రజలు కూడా మీకు రెస్పెక్ట్ ఇయ్యరు. రేపు మీరు అసలు ఇంకొక 100 సంవత్సరాల వరకు గెలవడానికి ఛాన్స్ కూడా ఉండదు.
సార్ ఇప్పుడు విద్యార్థుల కోసమే మేము ఈ నిర్ణయాలు తీసుకున్నాం, ఇలాంటి ఘర్షణలో మేము కూడా చిక్కుకుంటున్నాం అంటూ అటు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్తుంది. విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారు బీజేపీ అంటూ వాళ్ళు వ్యాపోతున్నారు. సో దీనిపై మీ ఒపీనియన్? అసలు విద్యార్థులకు అన్యాయం జరిగింది ఎక్కడండి? వాళ్ళు కొట్లాడేది నీట్ ఎగ్జామ్ గురించి కదా. నీట్ ఎగ్జామ్ ఫస్ట్ ఎగ్జామ్ ఫెయిల్ అయింది, లీక్ అయింది అని సెకండ్ ఎగ్జామ్ పెట్టారు. సెకండ్ ఎగ్జామ్ నీట్ ఎగ్జామ్ లో పాస్ అయిన వ్యక్తి ఏమంటున్నాడు తెలుసా? ఫస్ట్ ర్యాంక్ వచ్చినాడు. అరే మీకు సెకండ్ ఆప్షన్ ఇచ్చినారు కదా ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ లో ఇంప్రూవైజేషన్ అని ఉంటుంది. అట్లనే ఇప్పుడు నీట్ కూడా ఇంప్రూవైజేషన్ అనుకొని మీరు చదువుకొని మంచిగా ర్యాంక్ తెచ్చుకోండి. దాంట్లో ఏం ప్రాబ్లం ఉంది? 50,000 ఉన్న సీట్స్ని ఎంబీబీఎస్ సీట్స్ని 2 lakhs సీట్స్ చేసింది బీజేపీ. అంటే ప్రజల మీద ఇంట్రెస్ట్ ఉంటే స్టూడెంట్స్ మీద మంచి అభిప్రాయం ఉండి దేశాన్ని అభివృద్ధి చేయాలనే కదా, దేశానికి ఎక్కువ డాక్టర్లు కావాలి, ఎక్కువ హెల్ప్ కావాలనే కదా సీట్లు పెంచింది. మీరు అట్లా అంటారు బీజేపీ పార్టీ సపోర్ట్ లేదు స్టూడెంట్స్కి అని? 100% కరెక్ట్గా ఉన్న స్టూడెంట్స్కి బీజేపీ పార్టీ సపోర్ట్ ఉంది. ఇదేదైతే సిజిఐ చేస్తుందో ఇది బయట దేశాల నుంచి ఫండింగ్ వచ్చి కుట్రపూరితంగా వాళ్ళు చేస్తున్నారు. అక్కడ ఉన్న స్పోక్స్ పర్సన్ కానీ అభిజిత్ కానీ వీళ్ళ ఒకసారి వాళ్ళ హిస్టరీ చూడండి, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చూడండి, వాళ్ళ ఫేస్బుక్ పోస్టులు చూడండి, వాళ్ళు దేశానికి వ్యతిరేకంగా ఎన్ని పోస్టులు పెట్టారో చూడండి. అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అది ఎంత కంప్లీట్గా దేశానికి అగేన్స్ట్గా పాకిస్తాన్కి సపోర్ట్ చేసుకుంటే పోస్ట్ చేసినారు. వీళ్ళలాంటి స్టూడెంట్స్ కోసం కొట్లాడేది, వీళ్ళలాంటి ప్రజల కోసం కొట్లాడేది, ఇదంతా ఒక నాటకం. దీని పేరు మీద ఏంటంటే బీజేపీ ఎక్కడ ఒక్క అన్యాయం చేయలేదు, ఒక్క స్కామ్ చేయలేదు, ఏం చేయలేదు, ఏదో ఒక మరక జల్లాలని చేసే ప్రయత్నం తప్ప దీనికి ఏం అర్థం లేదు. నీట్లో పాస్ అయిన పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు, స్వీట్లు పంచుకుంటున్నారు. నిజంగా ఫస్ట్ ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళు, కష్టపడ్డ వాళ్ళు సెకండ్ ఎగ్జామ్లో కూడా పాస్ అయ్యి తీరిండ్రు. సార్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న లోక్సభలన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముట్టడి చేస్తున్నాము అని కూడా చెప్పడం జరుగుతుంది. సో దీనిపై మీ అభిప్రాయం అంటే ఇప్పుడు విద్యార్థుల కోసమే మేము దేశవ్యాప్తంగా ఉన్న అన్ని లోక్సభలని కూడా ముట్టడి చేస్తాము అని అంటున్నారు. ఈ రోజు ఆల్రెడీ మన హైదరాబాద్లో ఉన్న లోక్సభకు కూడా వాళ్ళు వెళ్ళడం జరిగింది ర్యాలీ చేసుకుంటూ. సో దీనిపై మీ అభిప్రాయం? అసలు బేసికల్గా వాళ్ళు ఏదైనా ముట్టడి చేయడానికి రీజన్ ఉండాలండి. వాళ్ళకి రీజన్ ఏంది? రీజన్ దొరకట్లేదన్నమాట. నీట్ ఎగ్జామ్ ఒక రీజన్ పెట్టుకొని వాళ్ళు చేస్తున్నది. సో ఆల్రెడీ ఫస్ట్ ఎగ్జామ్ అయిపోయింది, సెకండ్ ఎగ్జామ్ పెట్టారు, ఇంకా ఏంది ముట్టడి చేసేది? ఇదంతా యాక్టింగ్ అండి. వాళ్ళకి రియల్గా స్టూడెంట్స్ మీద కానీ, జనాల మీద కానీ, దేశం మీద కానీ ఎటువంటి ప్రేమ లేదు. ఇదంతా యాక్టింగ్. ఇట్లాంటి వాళ్ళు చేసే మోసంలో పడొద్దు. స్టూడెంట్స్ మంచిగా చదువుకొని వాళ్ళ కెరియర్స్ జాగ్రత్తగా కాపాడుకోవాలని బీజేపీ తరఫున మేము కోరుకుంటున్నాం.